వివరాలు చూసినట్లయితే సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22న విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు బెయిల్ పిటిషన్పై విచారణ జరపనున్నారు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ను రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన విచారణ చేపడతామని న్యాయమూర్తి చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు బెయిల్ పిటిషన్పై విచారణను జరపనున్నారు. రైట్, మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక రౌజవెన్యూ కోర్టులో ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒకటి, ఇంకోటి రెండోది ఏంటి, సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్. మరి ఈ నెల 22న సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేయనున్నారు. మరి సిబిఐ కూడా నోటీసులు ఇచ్చారు. 20వ తేదీలోగా సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలి. దీనికి సంబంధించి మరి కౌంటర్ ఏమని దాఖలు చేస్తారు సిబిఐ దాఖలు చేసే కౌంటర్ ని బేస్ చేసుకుని బెయిల్ పిటిషన్ ఉంటుంది. మరి ఈ బెయిల్ పిటిషన్ పై 22వ తేదీ సిబిఐ 20వ తేదీన దాఖలు చేసిన కౌంటర్ 22వ తేదీన ఉదయం 11 గంటలకు దీనిపై విచారణ జరుగుతుంది. మరి 23తో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ఉంది. ఆమె కస్టడీ కూడా ఆ రోజు ముగిస్తుంది. అంటే 22న బెయిల్ వస్తే, బెయిల్ గాని వచ్చినట్టుగైతే ఆమె జ్యుడిషియల్ కస్టడీ నుంచి బయటకు వచ్చేస్తారు బెయిల్ మీద. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ఉంది. దానికి సంబంధించి 16వ తేదీన ఒక బెయిల్ పిటిషన్, 20వ తేదీన ఒక బెయిల్ పిటిషన్ ఉంది. ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్టుగైతే ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు కూడా కవితకు సంబంధించిన 4 బెయిల్ పిటిషన్స్ అలాగే ఉన్నాయి. వీటన్నిటిలో సిబిఐ, ఈడీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బయటకు రాకుండా చేయాలని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్, ఆధారాలన్నీ కూడా రెడీ చేసుకుంటారు. వాళ్ళు అలాగే రెడీ చేసుకున్నట్టుగైతే ఆమె బయటకు వచ్చే అవకాశం కష్టం ఉంటుంది. ఒకవేళ వాళ్ళ వద్ద ఎవిడెన్స్ సరిగ్గా లేకపోతే మాత్రం కవిత బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.